అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. మహిళ అంటే ఒక అద్భుతం. మహిళ అంటే ఒక శక్తి. ఆడది తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. నేటి సమాజంలో మహిళలకు ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు, కుటుంబ సమస్యలు, బయటికి వెళ్తే సొసైటీ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు అంటుంటాం. కానీ అవి సమస్యలు కావు, వాటిని ఛాలెంజెస్ అంటారు. ఈ ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొని గుండె ధైర్యాన్ని ఇచ్చి మీ రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చే ఏకైక మార్గం ధ్యానం ఒక్కటే. మహిళలకు నిస్వార్థంగా విలువైన గౌరవాన్ని ఇస్తూ మీ కుటుంబంలో మహిళలకు అద్భుతమైన ప్రాధాన్యాన్ని ఇవ్వాలని, గొప్ప ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెప్పే సంస్థ పిరమిడ్ సొసైటీ సంస్థ. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకొని మృగంలా, మూర్ఖుడిలా ప్రవర్తించే ప్రతి మగాడు ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది జీవహింస పాపం అని తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో ఒక వెలుగు దీపాన్ని నింపి మహిళలని గౌరవించేలా, మహిళా శక్తి తెలుసుకునేలా చేసి వాళ్ళ ఇంటిని ఒక మందిరంలా మార్చేలా చేసింది ధ్యానం. ధ్యానం చేసే ఎంతోమంది మహిళలు ఇటు కుటుంబంలో అటు సొసైటీలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ తమ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉంటూ కొంచెం టైం దొరికినా కూడా లేదా విలువైన టైంని కేటాయించుకొని మరీ ఎంతోమంది ఆత్మజ్ఞానాన్ని ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ఎంతోమంది మహిళలను తమ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునేలా చేస్తున్నారు. జీవితం అంటే ఏంటి, అసలు నా జీవితం, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి అనుకునే ఎంతోమంది మహిళలకు మహిళలే ఒక శక్తి, మహిళే ఒక అద్భుతం అని మీకుగా తెలుసుకోవడానికి ధ్యానం అనేది ఒక మంచి మార్గం. ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన సుభాష్ శ్రీ పత్రిజీ గారికి ప్రతి మహిళ తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అనేసి సమాజ హితం కోరే ప్రతి మహిళకు, ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి కృతజ్ఞతలు. మహిళలను గౌరవించే ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అబ్బాయిలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మరియు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్పు దిశగా ఈ నా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ భాగ్యలక్ష్మి.